ఫ్యాన్స్. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వంశరాజ్ అండి. నేను ఖైరతాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఖైరతాబాద్ నుంచి. ఓకే అండి, గీతామూర్తి గారితో నమస్తే వంశరాజ్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే, బాగున్నారా? చెప్పండి. మేడం నేను మీ చాలా పెద్ద అభిమాని మేడం. ఐఎమ్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం, మీకు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో లైక్ బీజేపీకి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? లైక్ మన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గానీ, లైక్ మన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి గానీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? ఇప్పుడు మోదీ గారు అంటే క్రేజ్ ఉన్న దేశం లేదండి. అలాంటి సందర్భంలో మన తెలంగాణలో మోదీ గారు అంటే క్రేజ్ లేదని నేను అస్సలు అనుకోను. ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మోదీ గారి ప్రభావం ఇక్కడున్న అభ్యర్థులందరికన్నా కూడా మోదీ గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా కూడా. భారతీయ జనతా పార్టీ ఇవాళ చేస్తున్న ఏదైతే అభివృద్ధి కావచ్చు, లేకపోతే అన్ని దేశాల్లో మోదీ గారికి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, ఆ దేశాలతో ఉన్న సంబంధాల్లో బయట దేశాల్లోనే మోదీని ఫాలోవర్స్ ఎక్కువైనప్పుడు మన తెలంగాణలో ఉండదా అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ పార్టీలకు అవకాశం ఇచ్చి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉండాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇంకా ఓటమి విజయం అనేది ఆయా వాళ్ళ తలరాతను బట్టి ఉంటుందని కూడా నేను నమ్ముతాను. ఓకేనండి వంశీ గారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.